నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. అమరావతి ఈ పేరు ఇప్పుడు ఎక్కడ పట్టినా వినిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అప్పట్లో 2014 అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించింది. 2015లో శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు ఆ శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే మనం ఉన్నాం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. తిరిగి ఇప్పుడు 24లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు అన్న చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మీకు అందించబోతున్నాం. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి అమరావతిలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ దారి సెక్రటేరియట్కు వెనక వైపు దారి. ఏంటి అసలు ఇక్కడ ఎలా ఉంది? ప్రస్తుతానికి టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, 2019 ముందు కూడా, అంటే 2014లో కూడా చెప్పింది ఖచ్చితంగా మన రాజధాని అమరావతి అని. అయితే 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ రాజధాని అమరావతిని పక్కన పెట్టేసింది పూర్తి స్థాయిలో. తిరిగి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం, త్వరలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా మొన్న ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా వివరించారు ఏమేం చేయబోతున్నాము, ఎలా ఉండబోతుంది అనేసి. సో మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఎలా ఉంది అమరావతి, అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి, అయితే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం అసెంబ్లీ గేట్ నెంబర్ 4A దగ్గర ఉన్నాం. సో ఇటు పక్క నుంచి మనకు ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంట్రీ గేట్, ఇది గేట్ నెంబర్ 4. మరొక వైపు ఎమ్మెల్సీకి సంబంధించి శాసన మండలి, ఆ గేట్లోంచి లోపలికి ఎంట్రీ అవుతారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి శాసనసభ, శాసన మండలి ఇది. అయితే జనరల్గా మనం అంతా కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గేట్లో చూపించినప్పుడు మనం టీవీలో చూసి ఇది ఎక్కడ ఎలా ఉంటుందో అనుకుంటాం. సో సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరి కోసం అసలు ఎలా ఉంటుంది శాసనసభ, అంటే మనకు లోపలికి అనుమతి లేకపోయినా బయట నుంచి ఎలా ఉంటుంది, ఇక్కడ మొత్తం ఈ ప్రాంగణం ఎలా ఉంటుంది, గేట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం అమరావతికి చేరుకున్నాం. సో మొత్తానికైతే ఈ ఎంట్రీ ఉంటుంది. మనకు అంతా కూడా ఎవరు ఈ ఎంట్రీ నుంచి ఎంటర్ అవుతారు, లోపలికి ఎట్లా ఉంటుంది, ఏ వ్యక్తులు ఎక్కడి నుంచి ప్రవేశించాలి అనేవంతా కూడా మనకు అక్కడ బోర్డు మీద ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా మీడియా పాయింట్ ఎక్కడ ఉంటుంది, మీడియాకు సంబంధించిన ఓబీ వ్యాన్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, మీడియాకు సంబంధించిన పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటుంది. సో మొత్తం అంతా కూడా సోలార్ ఫెన్సింగ్ తోటి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ భద్రత నడుమ శాసనసభ ఉంటుంది. మరొక వైపు ఇటువైపు శాసన మండలి ఇది. సో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మరొక వైపు అనమాట. సో మొత్తానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ కలిసి ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిపైన చర్చించుకుంటుంటారు. సో జనరల్గా మనం అసెంబ్లీ లోపల సినిమాలో చూస్తుంటాం, లేదంటే టీవీలో లైవ్ చూస్తూ ఉంటాం వచ్చినప్పుడు. సో ఇప్పుడు నేరుగా మనకు లోపలికి అనుమతి లేదు కాబట్టి ఇక్కడ నుంచి మాత్రం మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఓవరాల్గా అమరావతి శాసనసభ, దాని సరౌండింగ్స్ ఎలా ఉంటాయనేది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. అదేవిధంగా 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఈ అమరావతిని పట్టించుకోలేదు అనేది టీడీపీ నేతలు చేసినటువంటి ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది, అమరావతి పైన ప్రత్యేక దృష్టి పెడుతుంది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమేమి ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాం. హియర్ ఇట్ ఈస్ అసెంబ్లీ. మన ప్రజా సమస్యలు ఏమున్నాయి, అదేవిధంగా తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కావాలి, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ప్రతిపక్షం, స్వపక్షం, అధికార పక్షం ఇట్లా అందరూ కూడా ఇక్కడ కూర్చొని
జనరల్గా మనం భరత్ అనే సినిమా చూస్తే అందరికీ ఒక ఐడియా ఉంటుంది, ఓహో అసెంబ్లీ ఇట్లా అంటే వాళ్ళు క్వశ్చన్స్ వీళ్ళ ఆన్సర్స్, సో ఇవన్నీ జరిగేది కూడా ఇక్కడి నుంచే. సో నిజంగా మనకు స్పెషల్ పర్మిషన్ తోటి మనం ఇక్కడి వరకు వచ్చాము. సో మన సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలా చూపించాలనే ఉద్దేశంతో లోపలికి వచ్చాము. సో ఇక్కడైతే ప్రాంగణం నిజంగా అసలు మనం ఇండియాలోనే ఉన్నామా లేకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీస్కి వచ్చామా అన్న ఫీలింగ్ కలిగింది నాకు, ఫ్రాంక్గా చెప్పండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, నిజంగా సూపర్బ్ అని చెప్పాలి. చాలా చక్కగా ఉంది. మెయింటెనెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా చాలా బాగుందండి. మొత్తం గ్రీనరీ ఒకసారి మీకు గ్రీనరీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం మన కెమెరా పర్సన్ కూడా. సో చూడండి గ్రీనరీ ఎలా ఉందో, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. అసలు మనం చూస్తున్నాం ఎంత చక్కగా మెయింటెనెన్స్, నిజంగా చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం అసెంబ్లీ అదేవిధంగా సెక్రటరియట్ ప్రాంతంలోని గ్రీనరీ చూస్తున్నాం. గార్డెనింగ్ మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అదే ఒక సింగపూర్లో ఉంటే ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తుండేవాళ్ళు సింగపూరే మనకు ఆదర్శమని. సో అక్కడ ఎట్లా మెయింటెనెన్స్ ఉంటుందో అంతే స్థాయిలో మెయింటెనెన్స్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం అంతా కూడా గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఇదే మనం ఎన్నుకున్నటువంటి మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడ కూర్చొని మన సమస్యలపైన మాట్లాడుతుంటారు. మొత్తానికి ఓవరాల్గా అయితే ఈ మనకు స్పెషల్ పర్మిషన్తో మనం లోపలికి వచ్చాము. సో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్నీ కూడా చూపించేసాం. అలా అమరావతి ఎలా ఉంటుంది, ఈ రోడ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ కూడా చూపించాం. సో అమరావతి రంగానే మనకు మామూలుగా ఒక బుద్ధుడి విగ్రహం చూపిస్తూ ఉంటారు టీవీలో. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అమరావతిని రాజధాని అనుకున్న తర్వాత ఒక చోట శంకుస్థాపన చేశారు రాజధాని నిర్మాణానికి. ఆ ప్రాంతం పేరే ఉద్దండరాయునిపాలెం. సో ఆ ప్రాంతానికి అప్పుడు శంకుస్థాపన జరిగినప్పుడు ప్రధాని మోడీ కూడా వచ్చేశారు.
దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రముఖులందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి విశేష చెప్పడం జరిగింది. మరి ఆ ప్రాంతానికి వెళ్ళే రోడ్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. పదండి ఒకసారి చూద్దాం రోడ్డు ఎలా ఉంది, ఆ ప్రాంతం ఎలా ఉంది. అయితే మరొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ముళ్ళ కంపలన్నీ కూడా ఇటీవల తొలగించారని చెప్పి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా మొత్తం ఆ పక్కన ఏ విధంగా అయితే ముళ్ళ కంపలు ఉన్నాయో అదే విధంగా రోడ్డు పక్కన కూడా అనుకుని చాలా గందరగోళంగా ఉండేది. కానీ టీడీపీ మళ్ళీ గెలిచిన తర్వాత మొత్తం రోడ్డు పక్కన అంతా కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఇటీవల వీటిని అంతా కూడా క్లీన్ చేశారని చెప్పి. సో ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం మనం చేద్దాం. చూడండి ఎంత దారుణంగా ఉండేదో. సో ఆ కంపలన్నీ కూడా రోడ్డు మీదకి ఉండేవి. చంద్రబాబు మళ్ళీ మొన్న గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చారు ఒకసారి. ఇటీవలే ఇవన్నీ కూడా జేసీబీల సాయంతో మొత్తం అంతా కూడా శుభ్రపరిచారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అక్కడ అనేసి. రైట్, ఇది మొత్తానికి అమరావతి నిర్మాణానికి ఆ రోజు 2014లో చంద్రబాబు సీఎంగా అయినప్పుడు చేసినటువంటి శంకుస్థాపన ప్రాంతం ఇది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ మొన్నటి వరకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో మొత్తం అంతా కూడా ముళ్ళ పొదలతో నిండిపోయింది. మళ్ళీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారి పరిశీలించారు ప్రాంతాన్ని. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ మారింది ఇప్పుడు. సో చంద్రబాబు చాలా ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నారు, మన రాజధాని ఖచ్చితంగా అమరావతి అని. సో ఈ 5 ఏళ్ళు ఏమైందంటే వైసీపీ పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసేసింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? సార్, ఇప్పుడు మనకి రాజధాని మనం చూస్తే, మీరు మన ఏరియా మొత్తం మనం తిరిగి చూస్తే దాదాపు ఒక 100 ఇయర్స్కి మనకి ఎలా మనం ఉండాలి, మన ఎటువంటి హడ్డిల్స్ లేకుండా అనే విధంగా ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది జరిగింది సార్. సో అది కనుక యాజ్ ఇట్ ఈజ్గా మనకి నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసినట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ఒక రాజధాని మనం నిర్మించుకునే ఉండటానికి అవకాశం ఉండేది. కానీ వచ్చిన ఈ మరుసటి రోజు నుంచి విధ్వంస పాలనకు నాంది పలికి ప్రజావేదికని కూల్చడం, ప్రజావేదికని ప్రజల ధనంతో నిర్మించిన ప్రజావేదికని కూల్చినప్పుడే ప్రజలు ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు, ఎప్పుడు 5 సంవత్సరాలు ఇది అవుతుందా, కంప్లీట్ అవుతుందా, మళ్ళీ ఒక ప్రజానాయకుడిని మనం ఎన్నుకొని ప్రజా రాజధాని మనం నిర్మించుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారు సార్. అందుకని ఇప్పుడు 2024లో జరిగినప్పుడు ఎన్నికల్లో అంత మ్యాండేట్ ఇచ్చున్నారు. సో ఇప్పటికైనా మన ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా సరే అభివృద్ధికి కాంక్షించి ఒక నాయకుడు ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మీ సంపూర్ణ సహకారాలను ఇచ్చి ఎక్కడికైనా మనం నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారిని అడిగైనా సరే, లేకపోతే కనీసం మనుషులైనా సరే, మినిస్టర్లైనా సరే అడిగి మన అమరావతికి ఏమి కావాలి, మన స్టేట్ తలెంచుకునే విధంగా ఈ రోజుకి మనం రాజధాని ఏదనేది చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు మనం రాజధాని అమరావతి అనే ఒక చెప్పుకునే పరిస్థితికి మనం ఎదిగామంటే కేవలం బాబు గారి బ్రాండ్ ఇమేజ్ తోటి మనం మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఐకానిక్ ప్లేస్లో ఉంచాలనే ఉద్దేశంతో బాబు గారు అమరావతి అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. ఇంటర్నల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ రోడ్స్ కానీ, సీడ్ యాక్సెస్ కనెక్టివిటీ కానీ, సో డెవలప్మెంట్ యాంగిల్లో అతను 100 సంవత్సరాలు మన ఎలా ఉండాలి, 100 సంవత్సరాలు మనం మన ఫ్యూచర్ని, మన బిడ్డల భవిష్యత్తుని, మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులను ఎలా ఉంచాలనే దాంట్లో డెవలప్మెంట్ చేసిన విధంగా మనం చేశాడండి. సో ఇప్పుడు మనం చూస్తే అది పవిత్ర నదుల నుంచి కానీ, పవిత్ర దేవాలయాల నుంచి కానీ తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కానీ, లేకపోతే చుట్టుపక్కల మనకి నైబరింగ్ స్టేట్ మినిస్టర్స్ కానీ వీళ్ళు వచ్చి మీరు ఎంతో చాలా విజనరీగా మీరు డెవలప్ చేస్తున్నారు, దానికి మాకు సంపూర్ణ సహకారం మేము ఇస్తామని పక్క రాష్ట్ర సీఎంలు కూడా చెప్పినా సరే ఇక్కడున్న సీఎం దాన్ని పట్టించుకోకపోవడం, దాన్ని అధోపాతాలానికి తొక్కేయడం జరిగింది సార్. ఎంత స్థితిగతులు అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి మన ప్రజలను చెప్పుకోవడానికి మీది ఏంటి, మీ క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోవడానికి పరిస్థితిలో ఉన్నాం. సో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటికైనా జనం మేల్కొని ఒక మంచి నాయకుడికి, ప్రజానాయకుడికి మనకి అండదండలుగా ఉండి ప్రజానాయకుడికి తీర్పు ఇచ్చారు కాబట్టి అతను చక్కగా చేసి మన రాష్ట్రాన్ని, మన అమరావతిని, మన పోలవరాన్ని మనకు అందిస్తాడు. మన ఈ సంపూర్ణమైన ఈ ఫ్రూట్స్ని భవిష్యత్తు తరాలు హ్యాపీగా కూర్చొని మన తలెత్తుకొని మన అమరావతిలో ఉన్నాం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, మన అమరావతి డెవలప్ అయింది, మన పోలవరం ద్వారా అందరికీ నీళ్ళు ఒకటి ఇచ్చి జరిగింది కాబట్టి అంత అభివృద్ధి జరుగుతుందని డెఫినెట్గా ప్రజలు అనుకున్నారు. అదేవిధంగా బాబు గారి కృషి జరుగుతుంది. బాబు గారు ఆ డెవలప్మెంట్ చేసి మనకి అందిస్తారు ఫ్రూట్స్ అనేది మాకు ప్రగాఢ విశ్వాసం మాకు ఉందని తెలియజేస్తున్నాం సార్. సార్, ఆ రోజు అమరావతి శంకుస్థాపన చేసిన రోజు కూడా జగన్ రాలేదు.
ఆయన డుమ్మా కొట్టారు. అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ ఈయన దగ్గర కూడా రాలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా రాజధానిని పట్టించుకోలేదు. అంటే తను డెవలప్ చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తున్న ఒక ఉద్దేశంతో రాలేదంటే ఏమనుకుంటున్నారు మీరు? అతనికి అసలు అమరావతి పేరే ఇష్టం లేదు, అతనికి అమరావతి పలకటం. కానీ అతను చేసిన దుర్మార్గం, బాబు గారికే పేరు వస్తుంది అతను చేసినా కూడా అని అమరావతిని డెవలప్ చేయటం అతనికి ఇష్టం లేక కిమ్ము హిట్లర్ అనే వాళ్ళని మనం ఇంతకుముందు కథల్లో విన్నాం తప్పితే ఇలాంటి దుర్మార్గుడిని ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. మళ్ళీ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. అమరావతి అజరామరం. అమరావతి పేరు సెల్యుషన్ చేసినప్పుడు రామోజీరావు గారు ఆ పేరు సెల్యుషన్ చేశారు. అమరావతి చిరస్థాయిగా నిలిచిపోద్ది. రామోజీరావు గారు లేకపోయినా రామోజీరావు గారు ఇచ్చిన పేరు అమరావతి శాశ్వతంగా ఉంటుంది. బాబు గారు అమరావతిని నిర్మిస్తారు. అమరావతి మన రాజధాని అని చెప్పి ప్రపంచ దేశాలకు చెప్పుకునే మంచి రోజులు వచ్చినాయి. ఇక్కడి నుంచి అన్ని మంచి రోజులే ఉంటాయి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. మరి జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కానీ ఎక్కడ కూడా ఒక ఇటు కూడా వేసిన సందర్భాలు లేవు. అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు 3 రాజధానులు ప్రపంచంలోనే లేవు. అతను మూర్ఖుడు. ఎవరైనా చెబితే ఏండో అతనికి తెలియదు. అలాంటి దుర్మార్గుడికి దుర్మార్గమైన ఆలోచనలే వస్తాయి. కానీ అసలు 3 రాజధానులు అనే కాన్సెప్టే తప్పు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి పదే ప్రజలు చెప్పినా, ఆఫీసర్లు చెప్పినా ఎవరి మాటలు వినకుండా, అంటే ఇక్కడ దేవతలు ఉన్నారు అనే రుజువు ఉంది, అయింది, ప్రూఫ్ అయింది. ఎందుకు ఇక్కడ అమరావతిని నాశనం చేయాలనుకున్నాడు. ఇక్కడ ఎక్కడైనా సరే అమరావతి నిర్మాణంలో కానీ అమరావతి భాగంలో కానీ జగన్ అనే అతని పేరు ఇక్కడ ఉండదు, చరిత్రలో ఉండదు, ఇప్పుడు ఉండదు. అతను శంకుస్థాపన చేసిన చిన్న రాయి కూడా ఉండదు ఇక్కడ. ఎందుకంటే అతను దుర్మార్గపు ఆలోచనే అతను దుర్మార్గం చేశారు. కనకదుర్గమ్మ కాడికి వెళ్తుంటే రైతులను ఇబ్బంది పెట్టారు. అమరావతి రైతుల్ని ఉద్యమం చేస్తుంటే డొక్కలో తన్ని గిచ్చి నీచమైన పనులు చేశారు. అవన్నీ అతను చేసిన పాపాలు చెబితే తీరేవి కాదు. కరెక్ట్గా అతనంతటా అతనే నాశనం అయిపోతాడు. ఎవరైనా నాశనం చేయక్కర్లేదు. జగన్ అనే దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో అర్హత లేదు. ప్రజలు తెలుసుకొని ఇప్పుడైనా 11 సీట్లు కాదు, అసలు జగన్ అనే మాట ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినపడకూడదు అనేది మా కోరిక. సో ఇవి వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఒకటి రాజధాని ఉండాలి, కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశానికి 3 రాజధానులు లేవు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈరోజు ఈ రాజధానిని సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి వచ్చి కూడా ఆయన తన వంతు సహాయం అందిస్తారని కూడా చెప్పారు. మన పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి రాలేదు. కనీసం అతను వచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఖచ్చితంగా ఎప్పటికైనా సరే అమరావతి రాజధానిగా ఉండబోతుందని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాట ఇది. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు. మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9333123123. సో ప్రస్తుతానికి ఇక్కడ మనం కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం. సో వెనకాల ఒకసారి చూసినట్లయితే ఘాట్ చాలా చక్కగా నిర్మించారు. మరొక వైపు మనకు రైట్ సైడ్లో బుద్ధుడి విగ్రహం నిర్మించారు అప్పటి ప్రభుత్వం. దీన్ని ఘాట్ని డెవలప్ చేయాలి. పుష్కరాలు జరిగినప్పుడు ఇక్కడ అనేక మంది భక్తులు ఇక్కడ వస్తుంటారు, స్నానాలు ఆచరిస్తుంటారు, పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది టీడీపీ ఆలోచన. అయితే 2019లో వైసీపీ గవర్నమెంట్ తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఈ అమరావతిని పూర్తిగా విస్మరించింది. 3 రాజధానుల పేరుతో ముందుకెళ్ళింది గవర్నమెంట్. అమరావతిని అసలు ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు.
పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అనేది అందరూ తెలిసిన విషయం. మరొకవైపు టీడీపీ నాయకులు కూడా ప్రధానంగా చెప్తున్న మాట ఇదే. అమరావతిని కష్టపడి నిర్మిస్తే పూర్తిగా నాశనం చేసేశారు. 3 రాజధానులు అన్నారు కానీ ఎక్కడో కూడా అసలు రాజధాని నిర్మించలేదనేది వాళ్ళ వాదన. ఇప్పుడు మనం చూస్తున్నాం కృష్ణానది ఒడ్డున ఇప్పుడు మనం ఉన్నాం, నది పాయ ఒడ్డున మనం ఉన్నాం. మరొకవైపు ఇక్కడంతా ఒక ఘాట్ నిర్మించారు, స్నానాలకు అనుకూలంగా అంటే ఎక్కువ లోతుకి వెళ్లకుండా బారికేడ్లకు కూడా నిర్మించున్నారు. ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పుష్కరాలు అప్పుడు ఇక్కడికి వచ్చి తండోపతండాలుగా భక్తులు వస్తుంటారు, ఇక్కడ స్నానం ఆచరిస్తుంటారు. అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది అప్పటి గవర్నమెంట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మనం చూసినట్లయితే అసలు ఇది వాడుకలో ఉందా లేకపోతే పూర్తిగా శిథిలావస్థలోకి చేరిందా అనే సందేహం అందరికీ రాకమానదు. అయితే మళ్ళీ దీన్ని తిరిగి ఈ ప్రాంతం అంతా కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మరి అమరావతి రాజధాని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు, ఎలా అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, పూర్వవైభవం తీసుకొస్తామంటున్నారు, మరి ఆ పూర్వవైభవం రాబోతుందా, ఇవన్నీ కూడా సమాధానాలు లేని ప్రశ్నలుగానే ప్రస్తుతానికి ఉన్నాయి. మరి టీడీపీ చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. రైట్, అమరావతి నిర్మాణానికి సూచికగా అప్పట్లో వెనకాల ఉన్నటువంటి ధ్యాన బుద్ధాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంటుంది. మరొక వైపు పక్కనే కృష్ణానది పాయ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని నిర్మించారు టీడీపీ గవర్నమెంట్లో. మొత్తానికైతే దీన్ని ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే వైసీపీ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అసలు పట్టించుకోలేదు ఈ ప్రాంతాన్ని అనేది టీడీపీ నేతలు చేసినటువంటి ఒక ప్రధాన ఆరోపణ. అందుకు అనుగుణంగానే ఇక్కడ రోడ్లుగా నిర్మించడం కావచ్చు, అదేవిధంగా కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేకపోయారనేది టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాటలు. అదే ప్రస్తుతానికి మనం ఏదైతే అమరావతి నిర్మాణానికి సూచికగా నిర్మించినటువంటి బుద్ధ విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాం మనం. సో దాదాపు 100 అడుగులకు పైగానే దీన్ని ఇక్కడ నిర్మించారు అప్పట్లో. ఒక టూరిజం స్పాట్గా దీన్ని డెవలప్ చేయాలనేది కూడా గవర్నమెంట్ యొక్క ఆలోచనగా మనకు తెలుస్తుంది. మరొక వైపు ఇక్కడ ఒక ఆహ్లాదకర వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది టూరిస్టులు కూడా వస్తున్నారు. కానీ వచ్చే దారి రోడ్డు సరిగా లేకపోవడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. రోడ్డు కూడా సరిగా లేదనేది కొంతమంది స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఏది అయినప్పటికీ అమరావతి తిరిగి వైభవాన్ని సంతరించుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఇక తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆల్రెడీ యాక్షన్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ఏదైతే 2014లో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అదే ఆ ప్లాన్లో ఎటువంటి మార్పులు ఉండవు, ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాము, కానీ ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటే చెప్తామని చెప్పి మంత్రి నారాయణ కూడా ఇటీవల ప్రెస్ మీట్లో ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ అమరావతికి ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రుల రాజధాని అమరావతి అని ఖచ్చితంగా చెప్తూ వచ్చిందో మరి ఈ 5 ఏళ్లలో దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారనేది ఆసక్తికరం. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. సో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించున్నారు. అయితే ప్రస్తుతానికి మనం అమరావతి రాజధానిలోని ఒక ప్రాంతంలో ఉన్నాం. నా వెనక ఉన్నటువంటి విజువల్స్ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది అంతా ఒక రోడ్డు కోసం వేసిన స్ట్రక్చర్ ఇదంతా కూడా. అయితే మొత్తం అంతా కూడా ముళ్ళ పొదలు, విషసర్పాలు సంచరించే పరిస్థితికి దాపురించింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు అమరావతిని పూర్తిగా విస్మరించారనేది టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. అందుకు అనుగుణంగానే ఉంది ఇక్కడ పరిస్థితి కూడా. ఒకవేళ వాళ్ళు కనుక అమరావతిని డెవలప్ చేస్తుంటే ఈరోజు అంతా ఇక్కడ రోడ్స్, మనం ఆఖరికి ఇటు మెయిన్ రోడ్ కూడా చాలా గోతులమయంగా ఉంది, ఎక్కడికక్కడ గుంటలు పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చాలా దారుణం. ఒక అడవిలో ఉన్నామా లేకపోతే ఒక క్యాపిటల్ సిటీలో ఉన్నామనే సందేహం ఖచ్చితంగా రాకమానదు. సో చూడండి అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. మొత్తం ముళ్ళ పొదలు తప్ప మనకి ఇంకేం కనిపించట్లేదు. సో ఒక చక్కటి వ్యూహంతో మొత్తం పెద్ద పెద్ద రోడ్స్, 100 ఫీట్కి పైగా రోడ్స్ డిజైన్ చేసింది అప్పటి ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా విస్మరించేశారు. ఎక్కడ కూడా దీన్ని అసలు పట్టించుకున్న దాఖలా లేదు. ఒక రోడ్డు కానీ కనీసం ఒక ఇటుక వేసిన సందర్భం కూడా లేదు. చాలా వెనకబడిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా. 5 ఏళ్ల పాటు కనుక వైసీపీ గవర్నమెంట్ అభివృద్ధి చేసి ఉంటే ఇప్పటికి రాజధాని సగం పూర్తి కావాల్సింది. కానీ ఒక 0.5% కూడా, అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏవైతే అసెంబ్లీ, హైకోర్టు ఏవైతే కట్టాయో అవి తప్ప, సెక్రటరేట్ ఏవైతే కట్టాయో అవి తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇక్కడ అభివృద్ధి లేదు. ఆల్రెడీ అప్పుడు నిర్మించినటువంటి బిల్డింగ్స్ అన్నీ, అంటే స్టాఫ్ కోసం కావచ్చు, విఐపీస్ కోసం, ఎమ్మెల్యేస్ కోసం నిర్మించిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ మూలన పడిపోయినాయి. కొన్ని కోట్ల ప్రజాధనం వృధా అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ బిల్డింగ్స్ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా బాధ కలుగుతుంది. సో అంత కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు, కానీ
ఇంకొంచెం కానీ వాటిని డెవలప్ చేసి రోడ్లంతా వేస్తుంటే ఇంకా బాగుండేది. అమరావతి చాలా వరకు మనం కూడా గర్వంగా చెప్పుకునే వాళ్ళం అమరావతి రాజధాని ఇట్లా ఉందని. కానీ ఇప్పుడు చెప్పుకోవాలంటే మనకే పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ ముళ్ళపొదలు ఇటీవల టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జేసీబీలతో ఈ ముళ్ళపొదలంతా కొట్టించారు. దానికి ముందు చాలా దారుణంగా ఉన్నింది. సో ఇక ముందు ప్రభుత్వం ఈ అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనుంది. చూడాలి మరి ఈ 5 ఏళ్ళు అంటే అద్భుతంగా నిర్మించాలంటే కొంత సమయం కావాలి. కానీ అంటే ఇప్పుడు మళ్ళీ మనం 0 స్టేజ్ నుంచి రావాల్సింది. ఒకవేళ 5 సంవత్సరాల వైసీపీ కనుక డెవలప్ చేస్తుంటే మనం కొంచెం పైనుంచి వచ్చిన వాళ్ళం. కానీ ఇప్పుడు మళ్ళీ 0 అంటే బేస్మెంట్ నుంచి మళ్ళీ పైకి రావాల్సిన సిచ్యువేషను. చూడాలి మరి 5 ఏళ్ళు టీడీపీ ఏం చేయబోతుందో. ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రాంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మన పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలా అనేక ప్రముఖులు దేశంలోని కాకుండా ప్రపంచ దేశాల్లోని అనేక ప్రముఖులు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడికి ఆ రోజున బెస్ట్ విషెస్ చెప్తూ వాళ్ళ ప్రాంతంలో ఉన్న కాస్త మట్టిని అంటే దాదాపు ఇండియాకు సంబంధించి 35 నదుల నుంచి పవిత్ర మట్టిని తీసుకొచ్చారు. మోడీ కూడా ఆ రోజు శంకుస్థాపనకు గుర్తుగా మట్టిని తీసుకొచ్చి ఇచ్చారు. సో అమరావతి ఒక మరో సింగపూర్ని చేస్తానని చెప్పి చంద్రబాబు అనేక సందర్భాల్లో కూడా ప్రకటించున్నారు. అయితే ఇప్పటి వరకు మనం తిరిగితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా భావితరాలను దృష్టిలో అంటే ఈరోజు అయిపోతుంది అని కాకుండా దాదాపు 100 సంవత్సరాల పాటు అంటే 100 సంవత్సరాల తర్వాత చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ విధంగా నిర్మించే విధంగా ప్లాన్ చేశారు. నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అందుకే చంద్రబాబును అందరూ విజనరీ లీడర్ అంటారు. ఎందుకంటే ఆయన ముందుగా అంటే భవిష్యత్తును ఊహించి భవిష్యత్తు ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు అమరావతి నిర్మించడానికి ఎంతో శ్రమ పడ్డారు. కానీ హఠాత్తుగా ప్రభుత్వం మారిపోవడం, తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానుల కాన్సెప్ట్తో ముందుకు రావడం, పోనీ 3 రాజధానులలో ఎక్కడ డెవలప్ అయిందంటే ఏ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకపోవడం, ఇవన్నీ కూడా వైసీపీకి మైనస్లైనాయి. సో మళ్ళీ జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రజలు ఎవరు ఊహించని తీర్పునిచ్చారు. ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు కూడా వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లోకి వెళ్ళింది. బలంగా టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఏది ఏమైనప్పటికీ రోజులు మారిపోయాయి. హఠాత్తుగా కొన్ని ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్లు జరిగిన తర్వాత ఎవరు ఊహించని ఫలితాలు ప్రజలు తీర్పునిచ్చారు. సో వైజాగ్ని రాజధాని చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి కనీసం వైజాగ్లో కూడా సీటు గెలుచుకోలేకపోయారంటే అక్కడ ప్రజలు కూడా దీన్ని ఆమోదించలేదు. రాష్ట్రం మొత్తం మీద ముక్త కంఠంతో ప్రజలు చెప్పింది అమరావతి రాజధాని. సో ఇదే నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడంతో పనులు కూడా ఊపందుకున్నాయి. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి చంద్రబాబు కలల ప్రాజెక్టు త్వరలో నెరవేరుతుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం. సో చూశారుగా ఓవరాల్గా అమరావతి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది. సో మరికొద్ది రోజుల్లోనే అమరావతికి మహర్దశ పట్టనుంది. సో టీడీపీ గవర్నమెంట్ అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతి మంచి మహర్దశకు చేరుకుంటుంది. మనమున్న ఈ ప్రాంతం అప్పట్లో శంకుస్థాపనకు సంబంధించి దేశంలోని అనేక నదుల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టితో కూడిన పవిత్ర ప్రాంతం ఇది. సో ఆ రోజు ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఓవరాల్గా తిరిగి అమరావతి ప్రజల రాజధాని త్వరలో నిర్మాణం కావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ కెమెరా పర్సన్ వంశీ కృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, అమరావతి నుంచి. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు, కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.